పర్యావరణ హితమైన వినాయక విగ్రహాలను ప్రజలు వినియోగించాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య కోరారు. తిరుపతి వినాయక సాగర్లో వినాయక నిమజ్జనం జరిగే కుంటను తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు వినాయక నిమజ్జన కమిటీ సభ్యులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ కుంటను పూర్తి స్థాయిలో తెలుగుగంగ నీటితో నింపాలని అధికారులకు ఎమ్మెల్యే ఆదేశించారు. నిమజ్జనం సందర్భంగా వినాయక సాగర్కు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పటిష్ట ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. సాగర్కు వచ్చే వాహనాలను వరుస క్రమంలో అనుమతించాలని పోలీసులకు ఆదేశించారు. మండపాల వద్ద తగిన భద్రత కల్పించాలని పోలీస్ సిబ్బందికి సూచించారు. ఈ వినాయక చవితి పండుగ ఇంకొక వారం 10 రోజుల్లో వస్తుంది కాబట్టి దాన్ని వినాయకులు ప్రతి ఇంట్లో అందరికీ ఆరాధ్య దైవం, మొదటి దైవం వినాయక చవితి వినాయకుడు. ఆ వినాయకుడికి పూజలు చేసి దాన్ని నిమగ్నం చేసేదానికోసం ఇక్కడ ఒక వినాయక సాగర్ కాంప ఏరియాలో ఒక మంచి పాండ్ ఏర్పాటు చేసి మంచినీళ్ళు తెలుగుగంగ నీళ్లు దానికి నింపి అక్కడ తిరుపతి పట్టణంలో ఉండే పూజించిన వినాయక విగ్రహాలు మొత్తం ఆ పాండ్లో వేసేదానికి ఏర్పాట్లు పరిశీలించడం కోసం ఈరోజు మున్సిపల్ అధికారులు, పోలీస్ అధికారులు, ఉత్సవ కమిటీ నాయకులు, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు అందరూ కూడా కలిసి వారి అభిప్రాయాలు తెలుసుకోవడం జరిగింది. ఖచ్చితంగా కూడా దాన్ని అమలు చేయడానికి మొన్ననే కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీసులో ఉత్సవ కమిటీ సభ్యులతో అధికారులు అందరితో చర్చలు కూడా జరగడం, వినాయకుడి చవితి సందర్భంగా వినాయక పండుగ సందర్భంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు చేసే బాధ్యత అధికారులకు, ప్రజాప్రతినిధులకు తప్పకుండా చూసుకుంటామనేసి కూడా భాగంగా వినాయక నిమజ్జనం ఇక్కడ వినాయక సాగర్లో చేస్తారు కాబట్టి ఆ అరేంజ్మెంట్ చూసుకోవడానికి ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు అండ్ అధికారులు, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, పోలీస్ వాళ్ళు అందరూ కూడా వచ్చాము. సో ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ నిమజ్జనం 3వ రోజు కూడా గ్రాండ్గా జరుగుతుంది కాబట్టి ఇది సేఫ్గా అవ్వాలి, అందరూ సేఫ్టీ దృష్టిలో పెట్టుకొని నిమజ్జనం చేయడం అనేది జరుగుతుంది కాబట్టి దాని అరేంజ్మెంట్స్ లాస్ట్ టైం కంటే ఇంకా సేఫ్గా చేసి లాస్ట్ టైం కంటే గొప్పగా చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఈ అరేంజ్మెంట్స్ చూసాము. ఈ వాటర్ని కూడా మనము 3 days ముందు తెలుగుగంగ వాటర్ తీసుకొని నింపడం జరుగుతుంది. అండ్ చిన్న కొన్ని కంప్లైంట్స్ కూడా వినాయక సాగర్లో ఉన్నాయి కాబట్టి అవి రెక్టిఫై చేయడం జరుగుతుంది. ముఖ్యంగా టాయిలెట్స్ కన్స్ట్రక్షన్, తర్వాత ఈ వాటర్ సీవేజ్ వాటర్ ట్రీటెడ్ వాటర్ వస్తుంది కాబట్టి అది కొంచెము స్మెల్ కూడా ఇవి వస్తుంది అనేసి కంప్లైంట్ ఉంది. సో వాటిని ఫస్ట్ క్లీన్ చేయించేసి ఇంకా ట్రీటెడ్ వాటర్ని ఎక్కడ మనం ఏమైనా లీకేజ్ ఉందా అని చూసుకొని కూడా అది రెక్టిఫై చేయడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా అందరికీ ప్రజలకి విజ్ఞప్తి ఏంటంటే ఈ మట్టి వినాయకుల్ని ప్రాధాన్యత ఇవ్వాలి. సో ప్రతి ఒక్కరు ఇంట్లో మట్టి వినాయకులు, అది ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ కాబట్టి అది ప్రాధాన్యత